వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు 3K రన్ అండ్ వాక్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో 3K రన్ అండ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొండు స్వాతి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారని, పురుషులతో పోటీ పడుతున్నారని, రాబోయే రోజుల్లో మహిళలు సాధించలేనిదంటూ ఏమీ ఉండదని అన్నారు. ఈ రోజు ప్రతి మహిళకి శ్రీకాకుళం జిల్లా మొత్తం ప్రజలందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి మహిళ ఇంటికి వెలుగు ఎవరంటే మహిళే ఇంటిని చక్కదిద్దుతుంది, దిక్చూచిగా ఇంటిని నడిపిస్తుంది. ఈ ఇంటిని చూసే బాధ్యతలో వాళ్ళ ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు. ప్రతి మహిళ ముందు వాళ్ళ ఆరోగ్యం చూసుకొని ఇంటిని నడిపించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మహిళా దినోత్సవం అంటే మహిళల విజయం కాదని, మహిళలు సమాజానికి మార్గదర్శకులని నిరూపించడమే ఈ ఉత్సవాలు ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకను విజయవంతం చేద్దామని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అందరము కలిసికట్టుగా పనిచేసి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేద్దామని జనసేన నాయకులు, సుడా చైర్మన్, జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొరికాన రవికుమార్ మరియు నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు నరసన్నపేట పట్టణంలోని మేఘనా కన్వెన్షన్ హాల్లో బలగ ప్రవీణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో నిలిపిన 21 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారని, చంద్రబాబు సారథ్యంలో కొలువుతీరిన ప్రభుత్వంలో ఆ పార్టీ కీలక భాగస్వామి అయిందని వివరించారు. అలాంటి వేళ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పార్టీకి మరింత పటిష్టం చేస్తూ ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు లావేటి బుజ్జమ్మ, రమణమ్మ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సాగిన అవగాహన ర్యాలీ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మహిళా పోలీసులు, మహిళా పోలీస్ సిబ్బందితో అదనపు ఎస్పీ కెవి రమణ ఆధ్వర్యంలో ర్యాలీని డే అండ్ నైట్ కోడలి వరకు సాగి మానవహారంగా ఏర్పడి మహిళా సాధికారత చైతన్యం, ప్రగతి తదితర అంశాలపై జైజైలు పలికారు. విద్యార్థినులు, గ్రామీణ స్త్రీలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాసరచన, డిబేట్, పెయింటింగ్, చిత్రలేఖనం, ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళా చట్టాలు, పోలీస్ దైనందిన కార్యక్రమాలలో విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రతి మహిళా పోలీస్ ఉద్యోగికి, మహిళా పోలీసులకు ఉచిత మెగా వైద్య శిబిరాల ద్వారా జిల్లా ఎస్పీ వైద్య పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీస్ యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, జిల్లా పోలీస్ శాఖ వారు అందించే పోలీస్ సేవలను జిల్లా మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సిహెచ్ వివేకానంద, ఎల్ శేషాద్రి, పైడపు నాయుడు, ఈశ్వర్రావు, సత్యనారాయణ తదితర మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కేవైఎన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ వారు శనివారం ఫ్రీగా థైరాయిడ్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద గల కేవైఎన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ వైద్య నిపుణురాలు కింజరాపు షర్మిల నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహించారు. మహిళలు కుటుంబ భారం మోస్తూ నిత్యం ఇంటి పనుల్లో నిమగ్నమై వారి ఆరోగ్యం పట్ల కూడా అంతగా బాధ్యత వహించరని తెలిపారు. అందుచేత మహిళా దినోత్సవ రోజైన వారి ఆరోగ్యాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటారనే సదుద్దేశంతో డాక్టర్ షర్మిల ఉచిత శిబిరాన్ని వారి ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. తోటి మహిళలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఉచిత వైద్య సేవలు పరీక్షలను అందించేందుకు నిర్ణయించే ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నేను డాక్టర్ షర్మిల, ఎండోక్రైనాలజిస్ట్, కేవైఎన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో వర్క్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ కేవైఎన్ క్లినిక్లో క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు టోటల్గా ఒక 100 మెంబర్స్ ఈ హెల్త్ క్యాంప్లో వచ్చి మా సర్వీసెస్ రిప్లేస్ చేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. సో ముందు మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా ఈ ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఎండోక్రైనాలజిస్ట్, అంటే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషలిస్ట్. సో ఈరోజు ఈ క్యాంప్లో మనం డయాబెటీస్ రిలేటెడ్గా HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అండ్ థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేయడం జరిగింది, అండ్ ఆల్సో లిపిడ్ ప్రొఫైల్. సో ఇవన్నీ చేసి టెస్ట్ రిపోర్ట్స్ మనం రివ్యూ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది. మహిళలు సాధారణంగా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు, వాళ్ళ ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇచ్చుకుంటారు. సో అట్లా కాకుండా ఈరోజు ఉమెన్స్ డే కనుక అట్లీస్ట్ ఈ రోజైనా మనం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ అట్లాంటివి కండక్ట్ చేసి ఉమెన్ ఎక్కువ వస్తారని చెప్పి క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. మహిళల కష్టాలు తెలుసుకుని డాక్టర్గా మహిళా దినోత్సవం రోజైనా వారి ఆరోగ్యాన్ని తెలుసుకుంటారనే అభిప్రాయంతో పిలుపునిచ్చిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఒడిశా బరంపురం నుంచి కూడా పరీక్షలు రావడం ఆనందం అనిపించిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలలో భాగంగా RBS, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, BP పరీక్షలు ఉచితంగానే అందించామన్నారు. దాదాపు 100 మందికి పైగా పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల వైద్య సేవలు పొందిన వారు డాక్టర్ షర్మిలను అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ వారు ప్రదర్శన నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ వారు CITU ఆధ్వర్యంలో పొందూరులో అంబేద్కర్ జంక్షన్ నుండి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు CH అమ్మన్నాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు మన్నె మణికుమారి మాట్లాడుతూ మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అందరికీ ఉపాధి కల్పించాలని, గౌరవంగా జీవించే అవకాశాలు కల్పించాలని కోరారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు చేయాలని, లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్స్లను రెగ్యులర్ చేయాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ధరలను అదుపు చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థకు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ రాజ్యలక్ష్మి, CH రాధమ్మ, లక్ష్మీరత్నం, అనురాధ తదితరులు పాల్గొన్నారు. తాళభద్రలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖకు చెందిన బాలత్రిపుర సుందరి సేవా సదన్ వ్యవస్థాపకులు అక్క జోషుల రమేష్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా గణపతి పూజతో కృతువు ప్రారంభమైంది. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తుల తిరువీధి వేడుకగా సాగింది. బాణసంచా వెలుగులు, కోలాటం, పాండురంగ భజన, వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. మహిళలు కలశాలతో అనుసరించారు. మరోవైపు స్వామివారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో సైన్స్ డే సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం సైన్స్ ఎక్స్పో నిర్వహించామని ప్రిన్సిపల్ ఏ రమేష్ తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు స్థానిక నారాయణ పాఠశాలలో సైన్స్ ఎక్స్పో అనేది ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్టూడెంట్ల తాలూకా వాళ్ళు ఉండేటువంటి ఇన్నర్ టాలెంట్స్ని బయటపెట్టడానికి మెయిన్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ మార్చి నెలలో ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేస్తాం, సైన్స్ ఎగ్జిబిషన్ని. దానివల్ల పిల్లల్లో ఉండే సృజనాత్మకత, వాళ్ళు ఉండేటువంటి నైపుణ్యాలనే బయట చేయడం, వెలికి తీయడం దీని ముఖ్య ఉద్దేశం.
అదేవిధంగా స్టూడెంట్లు రూపొందించినటువంటి వివిధ నమూనాలను మేము ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఎంఈఓ దాల్నాయుడు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆయన వస్తూ స్టూడెంట్ల తాలూకు ప్రాజెక్టులన్నీ గమనిస్తూ ఆశాంతం తిలకించారు. సో ఇప్పుడు చదువుతో పాటు మిగతా విషయ రంగాల్లో కూడా మా స్టూడెంట్స్ అనేవాళ్ళు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ధన్యవాదాలు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత పెరుగుదల కొరకు వారిలో ఉన్న నైపుణ్యతను వెలుగుతీయుటకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఏజీఎం ఐ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరుభద్ర హైస్కూల్ ప్రిన్సిపల్ హెచ్ రామకృష్ణ, ఎంఈఓ దాల్నాయుడు మరియు శాంతారావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.